మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ మీటింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి మత్స్యకారులను ఉద్దేశించి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఉప్పాడ కోడలి వద్ద మత్స్యకారులకు వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏమి హామీ ఇవ్వబోతున్నారు అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే భారీగా పిఠాపురం నుంచి జన సైనికులు, జనసేన నాయకులు సభకైతే హాజరవుతున్నారు. దానిలో భాగంగా ఇక్కడ చెల్లుమేని సతీష్ గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం వస్తున్నారు. అదే ఒక సభ ద్వారా మత్స్యకారులు సమస్యలు పరిష్కరించే దిశగా వస్తానన్నారు, వస్తున్నారు. ఏం ఆశిస్తున్నారు? అంటే ఆయన ఏం మాట్లాడతారని ఆశిస్తున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు పిఠాపురం జనసేన నాయకులుగా? ఈసారి వచ్చినప్పుడు మాత్రం మన మత్స్యకారుల సమస్యలు ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో పార్టీ పరిస్థితి కానీ, అదేవిధంగా మనకి మిగతా సమస్యల మీద కానీ దృష్టి పెట్టడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి ఇంతకు ముందు హరిప్రసాద్ గారిని కానీ మిగతా నాయకులు కానీ ఇక్కడ పంపించి విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. దీని మీద ముఖ్యంగా ఆ మత్స్యకార సంపద అంతా కోల్పోవడం, అక్కడ ఉన్న ఫ్యాక్టరీల వల్ల, కాలుష్యం వల్ల వాళ్ళకి తగు వేతనాలు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి విధంగా విషయాలు తెలుసుకోవడానికి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొన్న చెప్పినట్టు ఆపరేషన్ త్రిశూల్ ఆ కార్యక్రమంలో భాగంగా కూడా పార్టీ పరిస్థితులు, పార్టీ నాయకత్వంతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మిగతా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం మొత్తమే కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అవి కూడా చేయడం కూడా జరుగుతుంది. ఈ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, సమస్యల మీద కూలంకుషంగా అధ్యయనం చేయడం, వాళ్ళకి తగిన హామీలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియవచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సభంట్లోకి భారీ ఎత్తున ప్రజలు గాని, అభిమానులు గాని ఎక్కడెక్కడ నుంచో రావడం అయితే జరుగుతుంది. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడ మీటింగ్లు జరిగినా తొక్కిసలాట్లు విపరీతంగా జరుగుతున్నాయి. దాని మీద అన్న జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అది డెఫినెట్ గా ప్రతి సభలోని కొంచెం తొక్కిసలాట జరుగుతుంది. కానీ ఈ మధ్య వచ్చిన మార్పు చూసుకుంటే మా జన సైనికుల్లో చాలా క్రమశిక్షణ అయితే పెరిగింది. చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం కానీ, పోలీసు వ్యవస్థ కూడా దానికి తగినట్లు చర్యలు తీసుకోవడం కానీ చాలా పక్కాగా ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ మధ్య కొంచెంగా పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వెళ్లే విధంగానే ఆయన ప్లానింగ్ చేయడం. అంతకుముందు ఒక క్లోజ్డ్ రూమ్ లో మీటింగ్లు ఉంటే ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళి ఇవాళ బహిరంగ సభ చూసుకుంటే డెఫినెట్ గా దీనికి ప్రత్యేకమైన ఇదేమీ లేదు. ఎవరైనా సరే రావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అయితే వినొచ్చు. అయితే ఎంతమంది సభకి సుమారు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? డెఫినెట్ గా చాలా ఎక్కువ మంది ఈ సభకి హాజరయ్యేది ఉంది. ఒక విధంగా ఏంటంటే ఎటువంటి లెక్క మనం తెలియని పరిస్థితిలో అయితే ఉంది అని చెప్పేసి జన సైనికులు, జనసేన నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ పర్యటన ఉప్పాడ కోడలి వద్ద మరికొద్ది సేపట్లోనే ప్రారంభం అవబోతుంది. అయితే భారీ ఎత్తున జన సైనికులు పిఠాపురం నుండి ఆ సభకైతే వెళ్లడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కోట్లు కేటాయిస్తున్నారు. ఆయన అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు. అదేవిధంగా మా జన సైనికులు ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఎంతో క్రమశిక్షణతో మీటింగులకు హాజరవుతున్నాము. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు జనసేన నాయకులు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.